హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో చూపిస్తానండి మీకు. ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఈ కడాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తాళింపు గింజలు వేసుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 ఉల్లిపాయలని సన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడానికి మనం ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఈ ఆనియన్స్ రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో టర్న్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్‌దైతే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇది వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక నిమిషం పాటు కలుపుకొని ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ముక్కలు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ క్యాప్సికమ్ ముక్కలు బాగా వేగితేనే కర్రీ టేస్టీగా ఉంటుందండి. సో వీటిని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం 2 టమాటో ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ జార్లో. అండ్ అలాగే 5 వరకు జీడిపప్పుల్ని వేసుకోవాలండి. అండ్ 1 టేబుల్ స్పూన్ పెరుగు ఉంటే పెరుగు వేసేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే గ్రేవీ చాలా బాగుంటుందండి. సో ఇలాగా ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ క్యాప్సికమ్ ముక్కలు వేగాయా లేదా చూసుకుందామండి. సో చూసారు కదా, క్యాప్సికమ్ ముక్కలు చాలా వరకు బాగా మగ్గాయి. ఇప్పుడు వీటిలో ఏం చేసుకోవాలి అంటే మనం గ్రేవీ పట్టుకొని పెట్టుకున్నాం కదండి, ఈ గ్రేవీని ఇందులోకి వేసుకుందాం అన్నమాట. ఇలా గ్రేవీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని 1 మినిట్ పాటు ఉడికినివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇందులో మనకు గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసేసుకొని కలుపుకోవాలండి. ఈ వాటర్ వేసే క్లిప్ మిస్ అయిందండి. సో మీకు గ్రేవీ థిక్గా ఉండాలంటే మీకు సరిపడినంత వాటర్ వేసుకోండి. అండ్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ చూసుకుంటూ ఉడికించుకుంటే కర్రీ అడుగంటకుండా ఉంటుందండి. మినిట్స్ తర్వాత కర్రీ అంతా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా కసూరి మేతి అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనిస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీని మనం రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ ఎందులో తిన్నా కూడాను చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకెన్నో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.